హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం రండి. కంపెనీ ప్రొఫైల్ గురించి వస్తే ఇక్కడ ఇంట్రడక్షన్ అండి. మన కంపెనీ అంటే మెడ్జిల్లా జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే కంపెనీ మే 2025లో తెలంగాణలోని హనుమకొండలో స్టార్ట్ అయ్యిందండి. మన కంపెనీ యొక్క సిఎండి గారు మిస్టర్ అశోక్ కుమార్ వడ్డేపల్లి గారు. ఈయనకు 30 సంవత్సరాలు ఫార్మా సెక్టార్లో అనుభవం ఉందండి. అలాగే 16 సంవత్సరాలకు పైగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన స్నేహశీలి, మృదు స్వభావి, అందరినీ కలుపుకునే వ్యక్తిత్వం గలవాడు. అలాంటి వ్యక్తి మన కంపెనీకి సిఎండిగా ఉండడం మనమంతా అదృష్టంగా భావించాలి. ఇక మన నినాదం కొంచెం వస్తే, మన నినాదం ఏంటంటే జిల్లా జిల్లాకి మెడ్జిల్లా. మళ్ళీ ఒకసారి వినండి సార్, జిల్లా జిల్లాకి మెడ్జిల్లా అనే నినాదంతో మన కంపెనీ ముందుకు వెళ్తా ఉందండి. ఇక మన అవర్ ప్రామిసెస్ అంటే మన లక్ష్యం ఏంటంటే ప్రతి జిల్లాలోని ప్రతి ఇంటికి క్వాలిటీ అష్యూర్డ్ జెనరిక్ మెడిసిన్స్ని అందుబాటు ధరలకు అందించడం మన లక్ష్యం అండి. అలాగే మన విజన్ ఏంటంటే మాతో కలిసి ఈ కంపెనీలో ఎవరైతే జర్నీ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధి పరచడం, అంటే వాళ్ళ జీవితాల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని తీసుకురావడం మన విజన్ అండి. ఇక లీగాలిటీస్కి వస్తే మన కంపెనీ అన్ని రకాల లీగాలిటీస్ ఉన్నాయండి. డ్రగ్ లైసెన్స్ ఉన్నాయి, ఎందుకంటే మనది ఫార్మాకు సంబంధించిన కంపెనీ కాబట్టి కంపల్సరీ డ్రగ్ లైసెన్స్ మనకు అవసరం ఉంటుంది. అలాంటివన్నీ కంపెనీ తీసుకునింది. ఇక ఎంసీఏ సర్టిఫికేట్ కూడా ఉందండి. ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటారు. సో ఈ సర్టిఫికేట్ మనకి ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ చేసుకునేదానికి మనకు ఉపయోగపడుతుంది. లైసెన్స్ లాంటిది, ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లాంటిదండి. మన కంపెనీకి పాన్ ఉంది, ట్యాన్ ఉంది, మిగిలిన అన్ని లీగాలిటీస్ ఉన్నాయండి. సో మనము ఈ లీగాలిటీస్ గురించి ఎటువంటి ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి లీగాలిటీ కూడా మనకు ఉంది. హ్యాపీగా మనం బిజినెస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్, ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలండి. అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అలాగే వెల్త్ కూడా కావాలి, అంటే నిరంతర సంపాదన కావాలి. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నీ కలగలిపితే ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఈ రెండింటిని అంటే హెల్త్ని, వెల్త్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి కంపెనీ మన మెడ్జిల్లా కంపెనీ. అలాంటి ఎక్సలెంట్ కంపెనీలో మనమందరం ఉన్నందుకు మనమంతా కంపెనీకి కృతజ్ఞతలు చెప్పాలండి. ఇక ఇలాంటి ఎక్సలెంట్ అద్భుతమైన కంపెనీలో ఎంటర్ కావాలంటే మనం ఏం చేయాలంటే 18+ ఇయర్స్ ఉన్న ఎవరైనా, అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ, ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది సార్. ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అప్పుడు మీకు ఐడి వస్తుంది. ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తారండి. ఆ ఐడి నెంబర్తో పాటు ఒక పాస్వర్డ్ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఈ ఐడిని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే 30 USDT అంటే 30 మనం డాలర్స్లో చేసుకోవాలి యాక్టివేషన్. లేదా మన ఐఎన్ఆర్ లేక వస్తే, అంటే ఇండియన్ కరెన్సీ లేక వస్తే 2700 రూపాయలతో మనము మన ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఐడిని యాక్టివేట్ చేసుకున్న వెంటనే మనకు మామూలుగా బయట లభించే జెనరిక్ మెడిసిన్స్, అంటే జెనరిక్ మెడికల్ స్టోర్స్లో ఏవైతే మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయో, సో ఆ ప్రొడక్ట్స్ మనకు 5000 అబోవ్ ఉన్నాయి. సో ఆ 5000 అబోవ్లో మనము ఏమైనా మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చండి. వాటితో పాటు సోప్స్ ఉంటాయి, పేస్ట్ ఉంటుంది, బ్రషెస్ ఉంటాయి, డెటాల్ ఉంటుంది, సేవింగ్ కిట్ ఉంటుంది, ఎనో ప్యాకెట్స్ ఉంటాయి, విక్స్, అమృతాంజన్, జెండు బామ్, మూవ్, ఇంకా ఇలా జనరల్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయండి. మనకి ఇష్టం వచ్చేటి మనం పెట్టిన 2700కి మనము హ్యాపీగా పర్చేజ్ చేయవచ్చు. ఇక్కడ వేరే నెట్వర్క్ మార్కెటింగ్కి మన కంపెనీకి డిఫరెంట్ ఏంటంటే, ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాళ్ళ ప్రొడక్ట్స్ కొందరికి నచ్చవు, కొందరికి నచ్చకపోవచ్చు. వాళ్ళని మనం కన్విన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాము. వాడు కాల్గేట్ పేస్టే కావాలంటాడు ఒక కస్టమరు, మనం అది అక్కడ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే జెనరిక్ మెడికల్ స్టోర్లో ఏ ఐటమ్ ఉందో అదే ఐటమ్ను తీసుకోవచ్చు. సో జనరల్గా మనకు అన్ని లభిస్తాయి. ఇది మనకు చాలా ప్లస్ అండి. మీకు కావాల్సిన ఐటమ్ మీరు తీసుకోవచ్చు అని మనం చెప్పచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే, మనము ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండే ప్రొడక్ట్ను ఒకరికి ఇస్తామో కొందరికి పడుతుందండి, కొందరికి పడదు, అంటే రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ వస్తే మన పరిస్థితి ఉంటుంది చూడండి. సినిమా చూపిస్తారు, మామూలుగా చూపెట్టారు. సో అలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ లేవు. ఇక్కడ ఏదైతే జనరిక్ మెడిసిన్స్ లో ఉన్నాయో అవే తీసుకోవచ్చు.
ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. చాలా ఎక్సలెంట్ అండి ఇది. నెక్స్ట్, ఇలాంటి కంపెనీలకి మనము ఎలా ఎంటర్ అయినాము, ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తుందండి కంపెనీ. ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నో బాస్ అండి. బాస్ అనేది ఎవరు ఉండరు, మనమే మనకు బాస్. మనకు అప్లైనర్ ఉంటారు, అలాగే లైఫ్ లైనర్ ఉంటారు. ఇక్కడ నేను నిన్ననే చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డౌన్ లైన్ అనేసి మనకు ప్రత్యేకంగా ఎవరిని అనద్దండి. ఎందుకంటే డౌన్ లైన్ అనేది ఒక కించపరిచే ఒక వర్డ్ అండి. మన కింద ఉన్నారు, నా కింద ఉన్నాడు అని ఎప్పుడు అనొద్దండి. అప్లైనర్ అంటే మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మనకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు. డౌన్ లైనర్ అంటే లైఫ్ లైనర్ అనొచ్చు. ఇప్పటి నుంచి మీరు లైఫ్ లైనర్ అనండి. లైఫ్ లైనర్ అంటే మనకు లైఫ్ ఇచ్చేవాళ్ళండి. వాళ్ళు చేస్తేనే మనకు ఇన్కమ్ వస్తుంది, కాబట్టి వాళ్ళను లైఫ్ లైనర్ అనొచ్చు. సో మనము అప్లైనర్ తో లైఫ్ లైనర్ తో కలిసి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నాము. ఇక్కడ బాస్ అనే వాళ్ళు ఎవరు ఉండరండి. నో రిస్క్, ఇక్కడ రిస్కే లేదండి. ఎందుకంటే నో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం చేయడం లేదు. మనమైతే మన ఐడి యాక్టివేషన్ కి ఏదైతే 2,500 డబ్బులు కడుతున్నామో ఆ డబ్బుతో మనము ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్, మనకు కావాల్సిన సరుకులు మనం తీసుకుంటున్నాము, మెడిసిన్ తీసుకుంటున్నాము, మిగతా జనరల్ ఐటమ్స్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. అలాగే టైం ఫ్రీడమ్ అండి. ఒక కంపెనీలో జాబ్ చేసే వ్యక్తికి టైం ఉండదండి. అతను కరెక్ట్ గా ఆ టైంలోనే పోవాలి, ఆ టైంలోనే చేయాలి. ఖచ్చితంగా నా ఇష్టం వచ్చిన టైంలో పోతానంటే బాస్ ఒప్పుకోడు. సో ఇక్కడ టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఏ టైంలో అయినా మీరు ఒక బిజినెస్ చేస్తూ పార్ట్ టైం గా చేసుకోవచ్చు, లేక ఫుల్ టైం గా చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు ఈ బిజినెస్ చేసేదానికి అవకాశం ఉంది. అంటే ఇది టైం ఫ్రీడమ్ గా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొన్ని కంపెనీలు ఉన్నాయి సార్, 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి కంపెనీలు మార్కెట్లో, 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి కంపెనీలు మార్కెట్లో. వాటిలో ప్రొడక్ట్ బాగుంటుంది, కంపెనీ యొక్క ప్రొఫైల్ కూడా అద్భుతంగా ఉంటుంది, కానీ ప్లాన్లో దమ్ము ఉండదండి. ఎప్పుడైతే ప్లాన్లో దమ్ము లేదో అప్పుడు మనకి ఇన్కమ్ రాదు. ఎప్పుడైతే ఇన్కమ్ రాలేదో అప్పుడు మన ఫ్యామిలీ బాగుండదు. ఎప్పుడైతే మన ఫ్యామిలీ బాగుండదో అప్పుడు మనం బాగుండం. సో ఇక్కడ ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎక్సలెంట్ గా ఉందండి. ఒకసారి ఈ ప్లాన్ విన్న తర్వాత మీరే చెప్తారు ఎలా ఉందంటే, నభూతో నా భవిష్యత్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒకసారి విన్న తర్వాత మీ అభిప్రాయం మీరు చెప్తారు సార్. అలాగే హెల్తీ లైఫ్ స్టైల్, ఇక్కడ మనము మొత్తం కూడా ఫార్మా లెవెల్లో, అంతే జెనరిక్ మెడిసిన్స్ లెవెల్ వెళ్తున్నాం కాబట్టి మన హెల్త్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అలాంటి ఎక్సలెంట్ ప్లాన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం సార్. ఇక ప్లాన్ గురించి చెప్తే, ఈ ప్లాన్లో మనకు 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. 1 స్పాన్సర్ బోనస్, 2 బూస్టర్ బోనస్, 3 మ్యాచింగ్ బోనస్, 4 స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, 5 ర్యాంక్ బోనస్, 6 బొనాంజా బోనస్ అండి. ఫస్ట్ మనం స్పాన్సర్ బోనస్ కిందికి వస్తే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం దీంట్లో ఎంటర్ అయ్యామో మనకు ఐడి వచ్చింది, మనం ఐడిని యాక్టివేట్ చేసుకున్నాం. ఇలాగ మన ఫ్రెండ్ని అతన్ని దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసే, అతను పే చేసే, అంటే ఐడికి యాక్టివేషన్ చేసే 2,700 నుంచి 5% మనకు వస్తుందండి. అంటే 135 రూపాయలు మనకు రావడం జరుగుతుంది. ఇది ఒక్కసారి వస్తుందండి. ఒకసారి ఎప్పుడైతే మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారో, డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేస్తారో, అప్పుడు మీకు రెఫరల్ ఇన్కమ్ కింద 135 రూపాయలు ఇస్తారు. సో ఇది ఎంత మందినైనా మనము ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్ సార్, బూస్టర్ బోనస్ అంటారు. ఈ బూస్టర్ బోనస్ ఎలా వస్తుందంటే, మీరు ఇద్దరిని 2 డైరెక్ట్స్, అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ, లేకుంటే ఒకే సైడ్ కానీ, లెఫ్ట్లో ఇద్దరిని ఒకటే సైడ్లో చేసుకోవచ్చు, లేకుంటే లెఫ్ట్లో ఇద్దరిని ఒకటే సైడ్ మీరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అలా ఇంట్రొడ్యూస్ చేసిన వెంటనే మీకు 135 రూపాయలు ఇంటూ 120 వారాలు, ఇద్దరి మీద అండి 135 ఇంటూ 120 వారాలు అంటే 16,200 రూపాయలు రావడం జరుగుతుంది మీకు. ఇక మీరు ఎవరిని ఇంట్రొడ్యూస్ చేసినా చేయకపోయినా ఈ అమౌంట్ మీకు 120 వీక్స్ అనేది కంటిన్యూగా వస్తానే ఉంటుందండి. ఒకవేళ మీరు నలుగురిని డైరెక్ట్గా మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే 270 రూపాయలు ఇంటూ 120 వారాలు అంటే 32,400 రావడం జరుగుతుంది. అలాగే మీరు 10 మందిని ఇంట్రొడ్యూస్ చేశారనుకున్నాం అంటే మనకు 5 బూస్టర్లు అయినట్టు లెక్క. 5 బూస్టర్లు అంటే 5 ఇంటూ 135 675 రూపాయలు వస్తుంది ఇంటూ 120 వారాలు అంటే 81,000 వస్తుంది సార్. సో ఈ విధంగా ఒక వ్యక్తి అనుకుందాం సార్, సపోజ్ ఒక 100 డైరెక్ట్ చేశాడు, 100 డైరెక్ట్ చేస్తే అతను పెట్టుబడి పెట్టాడో లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ చేర్పించాడో మనకు తెలియదు. 100 డైరెక్ట్స్ జాయినింగ్ చేస్తే 100 అంటే 50 ప్రోమోలు వస్తాయి, 50 బూస్టర్లు వస్తాయి. ఇక్కడ 50 బూస్టర్లు అంటే 50 ఇంటూ 135 అంటే 6,750 రూపాయలు ఇంటూ 120 వారాలు అంటే 8,10,000 వస్తుందండి. సో నెక్స్ట్ మనకు టీం వెళ్ళకపోయినా అక్కడే స్టాప్ అయినా కానీ ఈ అమౌంట్ మనకు ప్రతి వారం రావడం జరుగుతుంది. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ సార్. ఎండి గారు ఈ ఇన్కమ్ని బాగా డిజైన్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్ ఎండి గారు. అలాగే దీనికి
100 డైరెక్ట్ గా మీరు అడిగి వేశారు కాబట్టి 2,70,000కు మెడిసిన్ కూడా వస్తుందండి. ఈ మెడిసిన్ ని మనము ఎలా మళ్ళా రీపర్చేజ్ చేయాలి అనేది కూడా మనం ప్లాన్ చేసినాము. ఇది నెక్స్ట్ మనం కూర్చున్నప్పుడు ఫిజికల్ గా మీటింగ్ లో మనం అనుకుంటామండి. నెక్స్ట్ మ్యాచింగ్ బోనస్ సార్. ఇది కాకుండా మీరు ఎప్పుడైతే రైట్ సైడ్ ఒక డైరెక్ట్, లెఫ్ట్ సైడ్ ఒక డైరెక్ట్ వేశారో దాన్ని మ్యాచింగ్ కూడా అంటారు. అంటే పెయిర్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో జత అంటారు, హిందీలో జోడీ అంటారు. ఈ ఇన్కము మనకు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ, ఇప్పుడు మీరు లెఫ్ట్ లో ఏని చేర్చారు, రైట్ లో బి ఒకతని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏబి ఒక పేరు ఏంది, ఆ పేరు ఇన్కమ్ మీకు ఎంత వస్తుందంటే మనకి 135 రూపాయలు వస్తుందండి. సారీ, 270 రూపాయలు వస్తుంది 10% అంటే. సో ఈ 270 రూపాయలు వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంకా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంక్లూడ్ అవసరం లేదు. ఏ నుంచి ఒకరు, బి నుంచి ఒకరు వస్తే కానీ మీకు మ్యాచింగ్ అవుతుంది. అంటే మీకు 270 రూపీస్ అనేది మ్యాచింగ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా 25 పేర్స్ వరకు మీకు 270 రూపీస్ వస్తాయి. ఎప్పుడైతే 25 పేర్స్ మీకు కంప్లీట్ అవుతాయో 26వ పేరు నుంచి, 26వ జత నుంచి మీకు 15% అంటే 405 405 రూపాయలు రావడం జరుగుతుందండి. అలాగా 99 పేర్ల వరకు, 99 జతల వరకు వస్తాయి. ఎప్పుడైతే 99 జతలు కంప్లీట్ అయ్యి మీరు 100 జతలు ఎప్పుడైతే మీరు అడుగు పెట్టారో అప్పటి నుంచి 20% అండి. అంటే 2,700 ఇంటూ 20% అంటే 540 అవుతుంది. 540 రూపాయలు ప్రతి జతకి. ఇది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మీకు ఎన్ని వేసుకుంటే అన్ని జతలకి 540 అనేది కంటిన్యూగా రావడం జరుగుతుందండి. ఇది మ్యాచింగ్ బోనస్. ఇది ఎక్సలెంట్ గా ఉంది సార్. అన్ని కంపెనీలో ఇలా ఉండదండి, ఏదో ఒకటే పెట్టేస్తారు. కానీ సార్ ముందు చూపుతో ప్రతి ఒక్కరు రన్నింగ్ లో బాగా తీసుకోవాలి ఆదాయం అనే ఉద్దేశంతో పెట్టారండి. ఇది ఎక్సలెంట్ అయిన ఇన్కమ్. నెక్స్ట్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఇది ఎక్సలెంట్ అయిన ఇన్కమ్. అంటే మనకి ఈ ఇన్కమ్ ఎలా వస్తుందంటే, మనం ఎప్పుడైతే ఫస్ట్ డైరెక్ట్ గా ఎంతమందిని అయితే మనము జాయిన్ చేసామో, అంటే ఇంట్రొడ్యూస్ చేసామో, వాళ్ళందరూ మనకు ఫస్ట్ లైన్ అవుతారండి. సో వాళ్ళు ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళకి ఫస్ట్ లైన్ అవుతారు. వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు మీకు సెకండ్ లెవెల్ అంటారండి, సెకండ్ లెవెల్ అవుతారు. ఈ సెకండ్ లెవెల్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఫస్ట్ లైన్ అవుతారు. మీకు వాళ్ళు థర్డ్ లెవెల్ అవుతారు. థర్డ్ లెవెల్ ఇంట్రొడ్యూస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫస్ట్ లెవెల్ అవుతారు, మీకు ఫోర్త్ అవుతారు. వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు మీకు ఫిఫ్త్ లెవెల్ అవుతారు. ఈ విధంగా 5th లెవెల్స్ వరకు ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళు సంపాదించిన మ్యాచింగ్ బోనస్ లో నుంచి ప్రతిరోజు వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో మ్యాచింగ్ ఇన్కమ్, ఆ ఇన్కమ్ లో నుంచి మీకు 10% రావడం జరుగుతుంది. అయితే 5 లెవెల్స్ నుంచి మీకు 10% రావాలా, ప్రతి లెవెల్ నుంచి 10% రావాలంటే ఖచ్చితంగా మీరు 10 మంది డైరెక్ట్ జాయినింగ్స్ ఉండాలి. అంటే 10 మందిని డైరెక్ట్ గా మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఉంటే మొత్తము 5 లెవెల్స్ నుంచి మీరు 10% తీసుకోవచ్చు. లేదు సార్, నేను 10 మందిని డైరెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేయను, నేను 6 మందిని చేస్తాను అన్నారు అనుకోండి, ఇక్కడ ఏం నష్టం లేదు. 6 మందిని చేస్తే మీకు 3 లెవెల్ల వరకే మీకు 10% రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా 5 లెవెల్స్ వరకు రావాలంటే కంపల్సరీ 10 డైరెక్ట్ అయితే మీరు ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సార్. దీని గురించి ఇంకా కొంచెం వివరంగా చెప్తాను మీకు. ఈ ఇన్కమ్ ఎలా వస్తుందంటే సార్, మీరు ఫస్ట్ డైరెక్ట్ గా ఒక 10 మందిని ఇంట్రొడ్యూస్ చేశారు అనుకుందాం సార్. ఈ 10 మంది ఇంట్రొడ్యూస్ చేస్తే ఒక్కొక్కరి 10 మంది రోజుకి 1000 రూపాయలు తీసుకుంటున్నారు అనుకుందాం. ఇన్కమ్ సపోజ్ 1000 రూపాయలు రోజుకు తీసుకుంటే 10 × 1000 అంటే 10,000 అవుతుంది సార్. 10,000లో 10% అంటే మీకు వచ్చే ఇన్కమ్ రోజు 1000 రూపాయలు. అంటే ఇది సింగిల్ లైన్ లో కూడా రావచ్చండి. మీరు ఇంట్రొడ్యూస్ చేసే వాళ్ళు అందరూ సింగిల్ లైన్ లో ఉంటే సింగిల్ లైన్ లో వస్తుంది. ఇక్కడ పేరు కావాల్సిన అవసరం లేదు, జత కావాల్సిన అవసరం లేదు. సో సింగిల్ లైన్ లో మీకు ఈ 10 మంది నుంచి మీకు 1000 రూపాయలు ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 10 మంది మళ్ళీ ఒక 10 మందిని ఒక్కొక్కరు ఇంట్రొడ్యూస్ చేస్తే అది మీకు సెకండ్ లెవెల్ అవుతుంది. అక్కడ 100 మంది అవుతారు సార్. ఈ 100 మంది ఒక్కొక్కరు మినిమం 1000 రూపాయలు రోజు తీసుకుంటే 1,00,000 రూపాయలు అవుతుంది మొత్తం అమౌంట్. ఈ 1,00,000 రూపాయలు 10% అంటే మీకు ప్రతిరోజు 10,000 రావడం జరుగుతుంది. అలాగే ఈ సెకండ్ లెవెల్లో వాళ్ళు ఈ 100 మంది మళ్ళీ ఒక్కొక్కరు 10 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే 1000 మంది అవుతారు సార్. ఈ 1000 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు తీసుకుంటే డైలీ మనకు 10 lakhs అవుతుంది. 10 lakhs లో 10% అంటే మీకు 1,00,000 రూపాయలు రావడం జరుగుతుంది ఎవ్రీ డే. అలాగే ఈ థర్డ్ లెవెల్లో ఉండే 100 మంది ఒక్కొక్కరు 10 మందిని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తే 10,000 మంది అవుతారు. ఈ 10,000 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు రోజు తీసుకుంటే మీకు మొత్తం అమౌంట్, టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు ఒక
సిఆర్ 1 CR 1 కోటి రూపాయలు రావడం జరుగుతుంది. ఈ కోటి రూపాయలు 10% అంటే మనకు 10 లక్షలు వస్తుంది సార్. ప్రతిరోజు మనం 10 లక్షలు తీసుకోవచ్చు. ఈ 10,000 మంది ఫోర్త్ లెవెల్లో ఉండే 10,000 మంది ఒక్కొక్కరు 10 మంది ఇంట్రొడ్యూస్ చేస్తే మొత్తం 1,00,000 మంది అవుతారు సార్. ఈ 1,00,000 మంది ఒక్కొక్కరు రోజు 1,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటే మొత్తము 10 CR అంటే 10 కోట్లు అవుతుంది. ఈ 10 కోట్లలో మనకు 10% అంటే ప్రతిరోజు 1 CR అంటే 1 కోటి రూపాయలు తీసుకోవచ్చండి. ఇది బిజినెస్ లో ఉండే దమ్మండి. చాలా మంది అంటారు సార్ ఇంత చెప్తున్నారు నాగేంద్ర ప్రసాద్ ఇది సాధ్యమా అంటారు. సాధ్యమే సార్. ఒక జాబ్ లో అయితే మనం తీసుకోలేం కానీ ఇది జాబ్ కదండి, బిజినెస్ లో ఖచ్చితంగా దమ్ముంది, తీసుకోవచ్చండి. సో సార్ ఇంత కరెక్ట్ గా అవుతేనే కదా అవ్వేది అనుకున్నాం. సరే సార్ ఇంత కరెక్ట్ గా పోలేదు టీము, దీంట్లో ఒక 50% ఫెయిల్ అయింది, 50% సక్సెస్ అయింది అనుకుందాం సార్. 1 CR లో సగం ఎంత అండి? 50 lakhs, 50 లక్షలు ప్రతిరోజు తీసుకోవచ్చు. లేదు అది కూడా కాలేదు అనుకున్నామండి, ఇంకా 50% మనకు సక్సెస్ అయింది అనుకున్నాం దాంట్లో కూడా. సో 25 lakhs తీసుకోవచ్చు. ఇంకా మీరు ఆలోచించండి, ఇంకా సగం అనుకోండి, నష్టమేముంది? సో మీరు కష్టపడి పని చేస్తే మనము ఎంతైనా తీసుకునే అవకాశం అయితే దీంట్లో ఉందండి. ఇది ఎక్సలెంట్ అయిన ఇన్కమ్ సార్. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది ఇది అర్థం చేసుకుంటే గినా దీనికోసమే వర్క్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇక 5వ ఇన్కమ్ వచ్చేసి ర్యాంక్ బోనస్ సార్. సో ఈ ర్యాంక్ బోనస్ ఎలాగా ఉంటుందంటే 1 star 2 star 3 star 4 star 5 star 6 star 7 star అని ఒక 7 మనకు స్టార్ ర్యాంకులు ఇవ్వడం. ఈ 7 మనకు ఎలాగ వస్తుంది ఇన్కమ్ అనేది నేను క్లియర్ గా చెప్తానండి. ఫస్ట్ ర్యాంక్ లో అంటే ఫస్ట్ స్టార్ 1 లో మనము 1000 pairs అంటే 100 pairs లెఫ్ట్ ఒక 100 రైట్ ఒక 100 మెంబర్స్ ని మనం ఎప్పుడైతే అంటే మన ద్వారా కానీ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మన టీం ద్వారా కానీ టోటల్ ఈ పక్క ఒక 100 ఆ పక్క ఒక 100 ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనకు 1% మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1% ఎలా ఇస్తారంటే మనకు టోటల్ ఒక మంత్ లో, ఇప్పుడు ఈ మంత్ డిసెంబర్ అనుకోండి, డిసెంబర్ మంత్ లో టోటల్ కంపెనీ సేల్స్ ఎంతైతే జరిగిందో ఆ సేల్స్ లో 1% ఎంతమంది అయితే అచీవ్ అయినారు, స్టార్ 1 స్టార్ అనేది ఎంతమంది అయితే అచీవ్ అయినారో ర్యాంక్ అందరికీ ఈక్వల్ గా పంచడం జరుగుతుంది. ఇది మనకు ఎవ్రీ మంత్ మనకు మంత్ ఒక శాలరీ లాగా మనకు కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. సో ఇది 50,000 వరకు వస్తుందండి, 50,000 వరకు వస్తుంది. 50,000 దాటిన తర్వాత ఈ ఇన్కమ్ అనేది ఇంకా ఆగిపోతుంది. అలాగే 2 స్టార్ అంటే మనకు నెక్స్ట్ 200 pairs అంటే ఈ సైడ్ 200 ఆ సైడ్ 200 ఎప్పుడైతే అవుతాయో అప్పుడు కంపెనీ మనకు టోటల్ కంపెనీ బిజినెస్ లోంచి ఎవ్రీ మంత్ 1.5% ఇవ్వడం జరుగుతుంది. ఇది 1,00,000 రూపాయల వరకు ఇస్తారండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు 2 స్టార్ అచీవ్ అయినారనుకోండి, ఇంకా క్లియర్ గా చెప్తాను మీకు. 1 స్టార్ లో మీరు ఒక 10,000 తీసుకున్నారు, అప్పుడు 2 స్టార్ అచీవ్ అయ్యారు. సో ఇంకా 40,000 బ్యాలెన్స్ ఉంది కాబట్టి 1 స్టార్ ఇన్కమ్ వస్తుంది, 2 స్టార్ ఇన్కమ్ వస్తుంది. అంటే 2 ఇన్కమ్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే 3 స్టార్ ఎప్పుడైతే నెక్స్ట్ 300 pairs అంటే లెఫ్ట్ ఒక 300 రైట్ ఒక 300 అవుతాయో అప్పుడు మీకు 2% రావడం జరుగుతుంది. టోటల్ కంపెనీ యొక్క బిజినెస్ లో నుంచి 2% తీసి అందరికి ఎంతమంది అయితే 3 స్టార్ అయ్యారో అందరికీ కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది మంత్ కు ఒకసారి రావడం జరుగుతుంది. ఇది కూడా అంతే సార్. ఇది ఎంత వస్తుందంటే 2 lakhs వరకు లిమిట్ ఉందండి, మాక్సిమం 2 lakhs. ఇది పైన ఎప్పుడైతే 50,000 1 lakh మీకు పూర్తిగా కాలేదో 3 ఇన్కమ్స్ తీసుకోవచ్చండి. ఇది ఎక్సలెంట్ అయిన ఇన్కమ్. అలాగే 4th స్టార్ కి మనకు కంపెనీ 2.5% ఇస్తుంది. ఇక్కడ మీకు 4 lakhs వరకు లిమిట్ ఉంది, మాక్సిమం లిమిట్. ఇట్లా మనం మొత్తం 4 ఇన్కమ్స్ తీసుకోవచ్చు. 5 స్టార్ అంటే నెక్స్ట్ 500 ఎప్పుడైతే పేర్స్ అవుతాయో అప్పుడు మనకు 3% ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ టోటల్ బిజినెస్ లో నుంచి ఎవరి మంత్ ఎంతమంది అచీవ్ అయితే అంతమందికి ఇస్తుంది. అలాగే 5 స్టార్ అంటే మనకు 500. తర్వాత 6 స్టార్ అంటే మనకు 1000, ఆ సైడ్ 1000 ఈ సైడ్ 1000 ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనకి 5% టోటల్ కంపెనీ యొక్క బిజినెస్ లో నుంచి టోటల్ టర్న్ ఓవర్ లో నుంచి 5% ఇవ్వడం జరుగుతుంది. ఎంతమైతే అయితే అంతమందికి మనకు సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో పైన దీనికి వచ్చేసి 6 స్టార్ కి మనకు 16 లక్షలు ఉందండి. టోటల్ 16 లక్షలు మనకు వచ్చేంత వరకు మనకు ఇవ్వడం జరుగుతుంది. పైన మొత్తం మనకు అన్ని టార్గెట్లు కాలేదు అనుకోండి, అంటే మీరు 50,000 తీసుకోలేదు, 1 lakh తీసుకోలేదు, 2 lakhs తీసుకోలేదు, 4, 8 తీసుకోలేదు అనుకోండి, అన్ని ఇన్కమ్స్ టోటల్ 6 ఇన్కమ్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు. 6 ఇన్కమ్స్ మీరు తీసుకోవచ్చండి. ఎప్పుడైతే కంప్లీట్ గా మీరు తీసుకున్నారో అప్పుడు అది ఆగిపోతుంది, మిగతాయి తీసుకోవచ్చండి. క్లియర్ గా చెప్తున్నాను. తర్వాత 7 స్టార్ అంటే 2,500 ఎప్పుడైతే మనము పేర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 7% ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా అంతే సార్. మొత్తం అన్ని ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే నేను పైన చెప్పిన ఇన్కమ్ రీచ్ అవుతారో అది కాకుండా మిగతాయి తీసుకోవచ్చండి. ఇది సార్ ఎక్సలెంట్ గా రూపొందించారు.
కంపెనీ టోటల్ ఈ ఇన్కమ్ అంతా కలిపితే ఈ ర్యాంక్స్ ఇన్కమ్ 63,50,000 ఉందండి. మొత్తం 63.5 lakhs. ఇంత ఎక్సలెంట్ గా అద్భుతంగా ఇక డిజైన్ చేయడం జరిగింది. ఇదండి, ఇది 5th ర్యాంక్. తర్వాత 6th ర్యాంక్ వస్తే బొనాంజా బోనస్ అంటారు. ఈ బొనాంజా బోనస్ లో మనం ఎప్పుడైతే 10 pairs కంప్లీట్ అవుతాయో అప్పుడు మన కంపెనీ ఒక 500 రూపీస్ వాల్యూ చేసే ఒక బ్యాగ్ ఇస్తుందండి. అలాగే నెక్స్ట్ 25 pairs కంప్లీట్ అయితేనే మనకు అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ కింద ఒక 1000 రూపీస్ వాల్యూ చేసే ఒక కూపన్ ఇస్తుంది. సో ఇది మనము ఎప్పుడైనా కానీ ఈ మెడిసిన్ మనకు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ 75 pairs కంప్లీట్ అయినప్పుడు మనకు 3000 వర్త్ ఆఫ్ అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ ఇస్తుంది. అలాగే నెక్స్ట్ 150 pairs ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి 5000 రూపీస్ వాల్యూ చేసే ఏఎంసీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 300 pairs ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు ఒక 10,000 వర్త్ ఆఫ్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల మన కంపెనీలో కొంతమంది తీసుకున్నారండి. ఈ రమేష్ రీసెంట్ గా తీసుకున్న వ్యక్తులు రమేష్ ఉన్నాడు. సో అలాగా మనం కూడా అచీవ్ కావాలి. అలాగే నెక్స్ట్ 500 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు ఒక ల్యాప్టాప్ 25,000 వర్త్ ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది, కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. నెక్స్ట్ 700 pairs ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు ఈవీ బైక్ 50,000 వాల్యూ చేసే ఎలక్ట్రికల్ వెహికల్ ఒకటి మీకు బైక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1000 pairs ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు బుల్లెట్ బైక్ 1 lakh వర్త్ ఆఫ్ 1 lakh రూపీస్ మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది బుల్లెట్ బైక్ కు సంబంధించి. అలాగే నెక్స్ట్ 1500 ఎప్పుడైతే మనకు కంప్లీట్ అవుతాయో పేర్స్ అప్పుడు మీకు సిల్వర్ వెండి 1.5 lakhs వాల్యూ చేసే మీకు సిల్వర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 2500 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు గోల్డ్ ఇవ్వడం జరుగుతుందండి. 2 lakhs వర్త్ ఆఫ్ 2 లక్షలు విలువ చేసి గోల్డ్ ఇస్తారు. నెక్స్ట్ 5000 మనకు పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక ప్లాట్ ఇస్తారండి 2.5 lakhs వర్త్ ఆఫ్. అలాగే నెక్స్ట్ 10,000 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు కంపెనీ కారు అడ్వాన్స్ కింద 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ డబ్బుతో మనము ఇంకా ఎక్స్ట్రా వేసి మనకు కావాలంటే తీసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే తీసుకోవచ్చు, అంతవరకు మీకు ఇస్తుందండి. సో ఇవి కూడా మనకు బొనాంజా బోనస్లు కూడా మనకు ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. ఇక కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ కి వస్తే ఇంతకుముందే చెప్పాను మీకు రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. యాక్టివేషన్ కు 2,700 డబ్బులు మనం చేసుకోవాలి. అలాగే మల్టిపుల్ ఐడీస్ మనం ఎన్ని ఐడీస్ అన్న ఇక్కడ వేసుకునే దానికి అవకాశం ఉందండి. ఇక మనం పేఅవుట్ విషయానికి వస్తే ఎవరీ ట్యూస్డే ప్రతి మంగళవారం మనము ఐఎన్ఆర్ రూపంలో అంటే మన ఇండియన్ కరెన్సీ రూపంలో మనము విత్డ్రా చేసుకోవచ్చండి. అలాగే మనకు స్పాట్ లో తీసుకోవాలి సార్, నేను ప్రతిరోజు తీసుకోవాలని ఎవరైనా భావిస్తే వాళ్ళు యూఎస్డిటీలో అంటే డాలర్స్ రూపంలో ప్రతిరోజు తీసుకునే అవకాశం అయితే ఇక్కడ కంపెనీ మనకు కేటాయించిందండి. అలాగే ఇక్కడ టీడీఎస్ మనకు ఒక 5% పోతుంది, 5% అడ్మిన్ ఛార్జెస్ కింద తీసుకుంటుంది కంపెనీ. అంటే టోటల్ 10% మనకు డిడక్ట్స్ అయిన తర్వాతనే మనకు అక్కడ విత్డ్రా అమౌంట్ చూపిస్తారు అక్కడ. సో అది మనం విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉందండి. సో రీపర్చేజ్ ఇన్కమ్ అనేది కమింగ్ సూన్. నెక్స్ట్ మనకు ఫ్యూచర్ లో మనకు రీపర్చేజ్ ఇన్కమ్ కూడా వస్తుంది సార్. ఇక ఇదండి కంపెనీ ప్లాన్. ఈ కంపెనీ ప్లాన్ లో మనకు హెల్తీ లైఫ్ ఉందండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. ఇంతకుముందే చెప్పాను మీకు ఎంతైనా సంపాదించుకునే దానికి మనకి ఇక్కడ అవకాశం ఉందండి. ఎప్పుడైతే ఈ కంపెనీ బిజినెస్ ని మీరు టేకప్ చేశారో ఒక 3 to 6 months లేకుంటే 1 year లో మొత్తం మనకు ఉండే దరిద్రాలన్నీ మొత్తం పోతాయి సార్, పక్కకు పోతాయి. అసలు ఇంకా మనం డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో కష్టపడి వర్క్ చేస్తే మనకు ఫైనాన్స్ ఫ్రీడమ్ అనేది ఎక్సలెంట్ గా అవుతుంది సార్. అలాగే వరల్డ్ టూర్ ఇంతకుముందే మేము గోవాకు పోయి వచ్చాము ఒక బ్యాచ్ అంతా కూడా. నెక్స్ట్ సారు బ్యాంకాక్ ట్రిప్ కూడా సార్ ప్లాన్ చేశారండి. నెక్స్ట్ దీంట్లో రికగ్నైజేషన్ ఉంటుంది, అంటే గుర్తింపు ఉంటుంది మనకు. ఎప్పుడైతే మనం ర్యాంక్స్ అచీవ్ అవుతా మనము ఇవన్నీ బోనస్లు అంతా అచీవ్ అవుతా వస్తామో అప్పుడు కంపెనీ మీటింగ్స్ లో మనకు సన్మానించడం జరుగుతుంది, మనకు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది, మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది, మిమ్మల్ని గౌరవించడం జరుగుతుంది సార్. ఇలాంటి ఎక్సలెంట్ గా ఉంటుంది. అలాగే హెల్పింగ్ అదర్స్, మనం ఎవరినైతే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తామో వాళ్ళందరికీ ఒక డబ్బు సంపాదించే అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నాము, అంటే వేరే వాళ్ళకి మనము సహాయం చేస్తున్నాము అనే ఒక భావన దీంట్లో కలుగుతుంది. అలాగే ఎవరైతే ఓన్ బిజినెస్, ఇది నా సొంత బిజినెస్ అని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచి స్టేజ్కి అయితే వెళ్తారు సార్. సో ఇక్కడ ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పేసి నేను కాన్సెప్ట్ క్లోజ్ చేస్తానండి. ఒక ఆశ్రమంలో ఒక గురువు ఉన్నాడండి. ఆ గురువు చాలా మందికి చాలా మంచి బోధనలు చెప్తున్నాడు, చాలా మంచి విషయాలు చెప్తున్నాడు. ఆ గురువు చాలా ఏళ్ల తర్వాత ఒక అవసాన దశకు వచ్చాడండి, అంటే చనిపోయే స్టేజ్కి వచ్చాడు. ఆయన ఒక పాడి మీద కూర్చోబెట్టారు ఆయన్ని, ఇంకా చనిపోతాడు కొద్దిసేపట్లో. చనిపోయే మూమెంట్ లో శిష్యులంతా వచ్చారు గురువు దగ్గరికి. గురువు గారు
మీరు చనిపోయే మూమెంట్ లో ఉన్నారు, మీరు ఏదైనా ఒక సందేశం ఇవ్వండి మాకు అని చెప్పారు. సరే బాబు, ఏం సందేశం కావాలా మీరు కోరండి అని చెప్తే అప్పుడు శిష్యులు కోరారు గురువు గారిని, సార్ మీ గురువు గారు ఎవరో చెప్పండి అని చెప్పారు. మా గురువు గారు, నాకు చాలా మంది గురువులు ఉన్నారండి, ఎంతమంది గురించి చెప్పాలంటే ఒక 2 గురించి చెప్పండి, ఎంతమంది గురించి అవసరం లేదు అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక గురువు వచ్చేసి నాకు పర్వతాన్ని అధిరోహించే వ్యక్తి ఒక గురువు అండి అని చెప్పాడు. చెప్పండి, వివరంగా చెప్పండి గురువు గారు అంటే, నేను ఒకసారి ఒక చోటుకి వెళ్తా ఉన్నాను, ఒక పర్వతం నుంచి ఒక తాడు కిందికి వేలాడుతా ఉంది, ఆ తాడును పట్టుకొని అతను ఆ పర్వతాన్ని ఎక్కేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, కొంచెం దూరం ఎక్కుతున్నాడు కింద పడుతున్నాడు, కొంచెం దూరం ఎక్కుతున్నాడు కింద పడుతున్నాడు, అలాగా ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఎన్నిసార్లు చేసింటాడు, నేను చూసేదానికి నాకే విసుగు వచ్చి పోయి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏం బాబు ఇంతగా ప్రయత్నం చేస్తున్నావు అంటే, గురువు గారు నేను ఖచ్చితంగా ఇది రీచ్ అవుతానండి, ఖచ్చితంగా దాని పైకి చేరుకుంటాను, అంతవరకు నా శ్రమను నేను పెట్టే ప్రయత్నాన్ని విరమించేదే ప్రసక్తే లేదండి అని చెప్పాడు. సో అతను నా గురువు గారు. అంటే మనం ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా రీచ్ కావాలి అని అతని నుంచి నేను ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎన్నిసార్లు విఫలమైనా ఖచ్చితంగా రీచ్ కావాలని అతని నుంచి నేను నేర్చుకున్నాను, అతను నాకు ఒక గురువు అన్నాడు. సరే గురువు గారు, ఇంకా రెండో గురువు గురించి చెప్పండి అన్నాడు. అప్పుడు రెండో గురువు ఎవరంటే ఒక కుక్క అన్నాడు. అదేంది గురువు గారు, కుక్క ఏంటి గురువు ఏంటి అంటే, చెప్తాను వినండి వివరంగా అని చెప్పాడు. సో ఎక్కడి నుంచో వచ్చింది ఒక కుక్క, ఒక నదీ తీరానికి వచ్చిందండి. దానికి దప్పిక అవుతుంది, నీళ్లు దప్పిక అవుతున్నాయి, ఆ నీళ్లు తాగాలని ఆ కుక్కకు ఎప్పటి నుంచో నీళ్లు దప్పిక అవుతున్నాయి. ఆ దప్పికైనప్పుడు ఆ కుక్క ఏం చేసిందంటే నది దగ్గరికి వెళ్తా ఉంది నీళ్లు తాగేదానికి. నది దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ప్రతిబింబం కనిపిస్తా ఉంది దీనికి, అయ్యో ఇంకో కుక్క ఉంది అనేసి ఆ కుక్క భయపడేసి పరిగెడతా ఉంది. అలా ఒక 5 times 6 times సాయంత్రం వరకు ట్రై చేసింది. ప్రతిసారి రావడము, ఆ నదిలో దాని ప్రతిబింబాన్ని చూసి ఇంకో కుక్కని భయపడడం, వెళ్ళిపోవడం, ఇలాగా చేస్తా ఉంది. లాస్ట్ కు ఎక్కువ దప్పిక అయిపోయింది, ఇంకా దానికి అర్థం కాలే, నదిలోకి దూకేసింది. దూకేస్తానే తన ప్రతిబింబాన్ని మాయమైపోయింది, అసలు కనిపించలేక ప్రతిబింబం. అప్పుడు హ్యాపీగా ఆ కుక్క నీళ్లు తాగి బయటికి వచ్చేసిందండి. సో ఇలాగా అంటే మనము బయట ఉండి భయపడతా ఉంటే ఏమీ చేయలేము, మనకు ఏమి సాధించలేము. లోపలికి వెళ్తే, లోపలికి దుంకితే మనకు ఆ లోతు ఏందో, ఆ విషయం ఏందో, మనకు ఆ భయం ఏందో అన్ని పోతాయి, అన్ని అర్థమవుతుంది అనే ఒక విషయాన్ని గ్రహించాను అని శిష్యులు చెప్పాడండి. సో ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది. దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా అంతేనండి. పర్వతారోహకుడు, పర్వతాన్ని అధిరోహించే వ్యక్తి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విరమించకుండా మళ్ళీ ప్రయత్నం చేశాడో, అలాగా మన జీవితంలో ఎన్నో మనం సాధించాల్సిన విషయాలు, ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించేదానికి అవకాశం ఉందండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ కుక్క గురించి మనం తెలుసుకోవాలి ఏంటంటే, అది తన ప్రతిబింబాన్ని చూసి భయపడతా ఉంది. ఇక్కడ కూడా అడిగితే, సార్ మెడ్జిల్లా అనే కంపెనీ ఒక ఎక్సలెంట్ కంపెనీ. ఈ కంపెనీలో చాలా మంది దీనిలోకి ఎంటర్ కావాలంటే ఏమో జరుగుతుంది, ఏమో అవుతుంది అని చెప్పేసి భయపడుతున్నారు. ఏమీ జరగదు సార్, ఇక్కడ ఏమీ లేదు, రిస్క్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఒకసారి దూకండి, ఒకసారి రండి, ఒకసారి లోపలికి ఎంటర్ కండి. ఎంటర్ అయితే దీంట్లో ఉండే టేస్ట్, దీంట్లో ఉండే మజా మీకు అర్థమవుతుంది. చాలా మంది ఆ టేస్ట్ ను అనుభవిస్తున్నారు కంపెనీలో. మీరు కూడా రండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఇక ఆలస్యం చేయొద్దు, తొందరగా మీరు ఐడీలు క్రియేట్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి, మాతో కలిసి వర్క్ చేయండి, బాగా డబ్బులు సంపాదించుకోండి. మీరు ఒక ఫైనాన్షియల్ స్టేజ్కి, ఒక మంచి స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎండి గారికి, మిగతా లీడర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్ గారు. ఎక్సలెంట్, మీ యొక్క మోటివేషన్, మీ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.